ఇవాళ అక్షయ తృతీయ. ఈ పర్వదిన నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని చార్ధమ్ యాత్ర మొదలైంది. నిన్న ఉదయం గంగోత్రి యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గంగోత్రి వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణ మధ్య నిన్న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గంగోత్రి ఆలయాన్ని తెరిచారు. ఆ తర్వాత 11 గంటల 30 నిమిషాలకు యమునోత్రి ఆలయాన్ని తెరిచారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజునే చార్ధమ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈరోజు కేదార్నాథ్ ఆలయాన్ని తెరిచారు. ఉదయం 6 గంటల 20 నిమిషాలకు గుడిని తెరిచారు. ఆలయాన్ని ఇప్పటికే పువ్వులతో అందంగా అలంకరించారు. ఈరోజు 7 గంటల తర్వాత భక్తులకు ప్రవేశాన్ని కల్పించారు. ఇక మే 4వ తేదీన బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నారు. శీతాకాలం సమయంలో ఆలయ తలుపులు మూసివేసినప్పుడు కేదార్నాథ్ స్వామి భోగ విగ్రహాన్ని ఉఖిమట్లోని ఓంకారేశ్వర్ ఆలయంలో నిల్వ ఉంచుతారు. ఈ పల్లకికి 5 ముఖాలు ఉండటం వలన దీనిని పంచముఖి ఢోలి అని పిలుస్తారు. ఇందులో వెండితో తయారైన భోగ విగ్రహాన్ని ఉంచుతారు. ఈ విగ్రహాన్ని శీతాకాలపు నివాసంగా గుర్తించిన ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకువెళ్తారు. ఆలయం తిరిగి తెరుచుకునే సమయంలో ఇదే డోలీలో భోగ విగ్రహాన్ని తిరిగి కేదార్నాథ్ ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ విగ్రహాన్ని 6 నెలల పాటు కేదార్నాథ్ ధామ్లో, మిగతా 6 నెలలు ఓంకారేశ్వర్ ఆలయంలో పూజిస్తారు. ఇది అక్కడి ఆచార వ్యవస్థలో కీలకమైన భాగంగా మారింది. ఈ ఏడాది చార్ధమ్ యాత్ర 2025 ఏప్రిల్ 30న ప్రారంభమైంది. అదే రోజు యమునోత్రి మరియు గంగోత్రి ఆలయ ద్వారాల భక్తులకు తెరుచుకుంటాయి. ఆ తర్వాత మే 2న కేదార్నాథ్ ఆలయం, మే 4న బద్రీనాథ్ ఆలయం తమ ద్వారాలను తెరుస్తారు. ఈ పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. దేశమంతటా నుంచి వేలాది భక్తులు ఈ యాత్రలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున చేరుకుంటారు. యాత్రలో మొదటగా యమునోత్రిని దర్శించి ఆపై గంగోత్రికి వెళ్లడం సాంప్రదాయంగా ఉంటుంది. తర్వాత కేదార్నాథ్ ధామ్ సందర్శించి చివరిగా బద్రీనాథ్ దర్శనంతో యాత్రను ముగిస్తారు.